మనసు బలహీనంగా ఉన్నప్పుడు పరిస్థితులు సమస్యలవుతాయి. మనసు స్థిరంగా ఉన్నప్పుడు పరిస్థితులు సవాళ్లు అవుతాయి. మనసు దృఢంగా ఉన్నప్పుడు పరిస్థితులు అవకాశాలు అవుతాయి. మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు, దాన్ని వృద్ధి చేయటానికై ఉండాలి. జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది. అమ్మ ఇచ్చిన జీవితం అమ్మాయి వల్ల అంతం కాకూడదు. నాన్న పెంచిన ఆత్మగౌరవం అబ్బాయి వల్ల అపనింద కాకూడదు. ప్రేమించడం తప్పు కాదు, కానీ తప్పుడు మనిషిని ప్రేమించడం చాలా పెద్ద తప్పు. ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం 1000 కోరికలు తీర్చుకున్నా లభించదు. నేను అదృష్టాన్ని నమ్ముతాను, ఎందుకంటే నేనెంత కష్టపడితే అంత నన్నంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటన ఉండదు, మన కృషితోనే ఉంటుంది. తన ఆశయాలకు పని చేయక సన్నగిల్లిన వ్యక్తి ముసలివాడితో సమానం. జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావాల్సింది ఆ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే. నీ బాధ్యతలను నీవు సరిగ్గా గ్రహించినప్పుడు నీ ఆశయాలను పూర్తి చేసుకోవాలనే పట్టు నీలో కనిపిస్తుంది. విజేత ఎప్పుడు విజయాలతో నిర్మింపబడడు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు. ప్రయత్నం కష్టంగా కాదు, వ్యసనంగా మార్చుకుని చేస్తే గెలుపు నీ సొంతమవుతుంది. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువవుతారు. అమ్మా నాన్న మోయలేని బరువు కాదు, దించలేని బాధ్యత. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండవలసిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది. ఒకరికిస్తే డబ్బు తిరిగి వస్తుందేమో, కానీ మాట దారితే తిరిగి రాదు. మనిషికి కష్టాలు వచ్చినప్పుడే విజయానికి పునాది. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి తనకు చేతనైనంత సాయం చేసేవారే ఈ లోకంలో గొప్ప ధనవంతులు. జీవితం అంటే ఏమిటి? జీవితం ఓ బహుమానం, స్వీకరించండి. జీవితం ఓ సవాల్, ఎదుర్కొండి. జీవితం ఓ సహనం, ధైర్యం చేయండి. జీవితం ఓ దుఃఖం, అనుభవించండి. జీవితం ఓ రహస్యం, ఛేదించండి. జీవితం ఓ ఆట, ఆడండి. జీవితం ఓ పాట, పాడండి. జీవితం ఓ అవకాశం, తీసుకోండి. జీవితం ఓ శూన్యం, పూరించండి. జీవితం ఓ ప్రయాణం, నెరవేర్చండి. జీవితము అందం, ప్రేమించండి. జీవితం ఓ పోరాటం, గెలవండి. జీవితం ఓ లక్ష్యం, సాధించండి. జీవితం గందరగోళం, పరిష్కరించండి. జీవితం ఓ ప్రశ్న, జవాబు ఇవ్వండి. జీవితం ఓ ప్రయాణం, సాగించండి. జీవితం ఎంతో అనుకుంటే ఎంతో ఉంది. జీవితం ఇంతే అనుకుంటే ఏమీ లేదు. కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. తల్లిదండ్రుల కోసం చదవండి, మీకోసం చదవండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి.